మత్స్యశాస్త్రంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, ప్రయోగాల దిశగా అడుగులు వేయాలని అవంతి ఫీడ్స్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆయన కామారెడ్డిలో గల గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఫిషరీస్ సైన్స్ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక వృద్ధికి దారితీసే రంగంగా అవతరిస్తోందని అన్నారు. విద్యార్థులు కొత్త పద్ధతులు, పరిశోధనలతో ముందుకు సాగి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు ఫిషరీస్ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు, చేపల పెంపకం, ఫీడ్ మేనేజ్మెంట్ మరియు ఉపాధి అవకాశాల గురించి వివరించారు. అవంతి ఫీడ్స్ సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణయ్య, ఫిషరీస్ జువాలజీ విభాగాధిపతి మల్సూర్ తిరుమల, కోఆర్డినేటర్ జయప్రకాష్, హిందీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్, లెక్చరర్లు పవన్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.